హలో అండి. ఎండు నెత్తళ్ళు గోంగూర కర్రీ చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ పక్కన ఉన్నా కూడా మనం తినవండి. ఈ గోంగూర ఎండు నెత్తల కూర ఉంటే ఈ కర్రీతోనే తినేస్తాం. మరి ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పెద్ద సైజు గోంగూర కట్టలు 2 తీసుకుని ఆకులు ఒలుచుకుని చక్కగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా గిన్నెలో వేసుకోవాలి. మీరు తినే కారం ఎంతైతే తినగలరో దాని ప్రకారంగా పచ్చిమిర్చి కూడా సగానికి కట్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని గిన్నె మీద మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి మనం గోంగూరని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. పచ్చిమిర్చి మీరు ఎంతైతే కారం తింటారో దాని ప్రకారంగా వేసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం మెత్తగా ఉడికితే చాలు అన్నమాట. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గోంగూరని పప్పు గుత్తుతో మనం రుబ్బుకోవాలన్నమాట. చూడండి, ఇలా రుబ్బే ముందు కొద్దిగా ఉప్పు వేసుకోండి. నేను కళ్ళు ఉప్పు వేస్తున్నానండి. ఇలా ఉప్పు వేసుకుని రుబ్బుకోండి. మనకి పచ్చిమిర్చి కూడా చక్కగా మనం మెదుపుకోవాలన్నమాట. ఈ విధంగా పప్పు గుత్తుతోనే చాలా చాలా బాగుంటుందండి ఎండు నెత్తళ్ళు గోంగూర కర్రీ. వండిన రోజు కంటే మరుసటి రోజు ఇంకా రుచిగా ఉంటుంది ఈ కూర అయితే. ఇలా మెత్తగా రుబ్బుకున్నాం కదా గోంగూరని. ఇప్పుడు గోంగూర అంతా గిన్నెలో వేసుకోండి. అదే గిన్నెని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఎండు నెత్తళ్ళు గోంగూర కర్రీ చేస్తున్నాం కనుక ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇలా ఆయిల్ బాగా వేడాక శుభ్రం చేసుకున్నటువంటి ఎండు నెత్తళ్ళు కూడా వేసేసుకుని ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. నెత్తళ్ళు ఇసుక అన్నది ఉంటుంది, మీరు శుభ్రంగా కడగండి. అలాగనే మంచిగా కడుగుతేనే మనకి స్మెల్ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. నేను చిన్న సైజు నెత్తళ్ళు తీసుకున్నాను, ఇవి రుచిగా ఉంటాయని చెప్పి. చూడండి, ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. ఈ నెత్తళ్ళన్నీ కూడా ఇలాగ క్రిస్పీగా వేగితే మనకి సరిపోతుందన్నమాట. సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి ఎండు నెత్తళ్ళు గోంగూర కర్రీ అన్నది. ఇలా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత అదే నూనెలో దంచుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు ఒక 3, కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి ఒక 2, అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా 3 వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఇలా వేయించుకున్న తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. మనం కర్రీలా చేస్తాం కనుక ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా గోంగూరలో ఉడికి తినేటప్పుడు పంట కింద తగులుతూ భలే రుచిగా ఉంటాయన్నమాట. మరీ ఎక్కువగా వేగపు అవసరం లేదండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త ఎర్రగా వేగితే సరిపోతుంది. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎర్రగా వేగి కదా. ఇప్పుడు పెద్ద సైజు టమోటా ఒకటి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మీకు పులుపు ఇంకా కావాలనుకుంటే ఇంకో టమాటో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక్క టమాటా వేసుకున్నాను అనమాట. ఇలా టమాటో వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ కారం. మనం గోంగూర రుబ్బుకున్నప్పుడు ఆల్రెడీ ఉప్పు అనేది వేసుకున్నాం కదా, చూసుకుని మళ్ళీ మరొకసారి ఉప్పు వేసుకోనమాట. ఇలా 3 వేసి మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ ఈ టమోటో ముక్కలు చక్కగా మెత్తగా మగ్గేలాగా కలుపుకోవాలన్నమాట. కాసేపటికి ఈ టమోటో ముక్కలు కూడా మనకు మెత్తగా మగ్గిపోతాయి. చూడండి, ఇలా మగ్గాయి కదా. ఇప్పుడు మనం ఇందాకలా వేయించి పెట్టుకున్నటువంటి ఎండు నెత్తళ్ళు కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఈ నెత్తలకి ఉప్పు కారం బాగా పట్టేలా ఈ విధంగా కలుపుకొని వేయించుకోవాలి. చూడండి, ఇలాగా చాలా చాలా బాగుంటుందండి. అసలు వండేటప్పుడే ఒక కమ్మటి వాసన వస్తుందన్నమాట. 2 నిమిషాలు మనకు నెత్తలకు ఉప్పు కారం బాగా పట్టింది కదా. ఇందాకలా రుబ్బి పెట్టుకున్నటువంటి గోంగూర వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోండి. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా గోంగూరలో ఉడికితే బాగుంటుందన్నమాట. కొద్దిగా వేసుకోండి వాటర్. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకుని ఉప్పు కూడా చూసుకోండి, మీకు తగ్గింది అంటే మీరు వేసుకోవచ్చు. గోంగూరలో కాస్త ఉప్పు ఎక్కువే పడుతుంది. ఇలా కలుపుకుని నూనె పైకి తేలేంత వరకు మధ్యన కలుపుకుంటూ మీరు ఉడికించుకోవాలండి. చూడండి, కాసేపటికి మనకి ఆయిల్ అన్నది పైకి తేలిపోయింది కదా. ఎండు నెత్తళ్ళు గోంగూర కర్రీ తయారైపోయింది. సింపుల్గా టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. చివరిగా చిన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. వేడిగా ఉండే కంటే చల్లారిన తర్వాత ఈ కర్రీ వేసుకొని తింటే ఈ రుచి జన్మలో మర్చిపోలేరండి. అంత బాగుంటుందన్నమాట ఎండు నెత్తళ్ళు గోంగూర కర్రీ. కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూడండి, చూస్తుంటేనే మనకి ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంటుందన్నమాట. అలానే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.